నమస్తే, నేను జంగయ్య యాదవ్, జాతీయ యాదవ్ కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో గడిచిన 10 రోజుల నుంచి ఒట్టే జానయ్య యాదవ్ గారి మీద రకరకాల కేసులు, రకరకాల రూమర్స్, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు, వాస్తవాలు నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రాజకీయాలు గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి. కానీ గెలిచిన తర్వాత మన ముందు ప్రత్యర్థులు ఎవరైతే మనకి పోటీ చేశారో, మనకు ఆపోజిట్ ఎవరైతే పోటీ చేశారో, లేకపోతే మన గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అధికారం చూసుకొని, అధికారం అండబెట్టుకొని పోలీసుల ద్వారానో, లేకపోతే రైస్ మిల్లుల విజిలెన్స్ వాళ్ళ ద్వారానో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మంచివి కావు. అంటే ఏ పార్టీలకైనా, ఏ నాయకులకైనా, లేదా డిపార్ట్మెంట్లకైనా, అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే డిపార్ట్మెంట్లకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ ఒక ఆయన పదవిలో ఉంటాడు, రేపు ఇంకొక ఆయన పదవిలో ఉంటాడు, రేపు రాబోయే కాలంలో జానయ్య యాదవ్ గారు కూడా పదవిలో ఉంటారు. ఎందుకంటే ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి, ఇప్పుడు టీఆర్పీ పార్టీ స్టేట్ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయనని అంచివేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు కరెక్ట్గా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఉన్నాయి. వేల సంఖ్యలో రైస్ మిల్లుల్లో ఎక్కడ సోదాలు జరగట్లేవే, ఎక్కడ కేసులు పెట్టట్లేరే. అంటే బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ, యాదవులు ఎవరిని ఏం చేయలేరు, వీళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే వాళ్ళు మాతో పాటు ఎదుగుతున్నారని మమ్మల్ని అంచివేసే కార్యక్రమం చేస్తే ఇంకా మరి అంటే నేను మీరు మాట్లాడినట్టు, మీరు చేసినట్టు మేము మాట్లాడలేం. కానీ మీరే భూస్థాపితం అయిపోతారని మరొకసారి మనవి చేస్తున్నాం. మీరు మర్యాదపూర్వకంగా మీరు పెట్టిన కేసులు వాటిల్లో నిజ నిరూపణలు ఉంటే మరి అన్ని రైస్ మిల్ల మీద కూడా, అన్ని రైస్ మిల్లు కూడా ఇలాగే ఎంక్వైరీ చేస్తున్నారా? మరి నాకైతే ఎక్కడ కనపడట్లేదు. కేవలం కక్ష సాధింపుగానే అతన్ని అసలు అంటే పార్టీలలో పనిచేయకుండా, రేపు ఇంకొకసారి చేయకుండా కేసులు పెట్టించి రేపు మళ్ళీ కంటెస్ట్ చేయకుండా కుట్ర పన్నుతున్నారు. ఇది కరెక్ట్ అయిన చర్య కాదు. మీరు చూస్తూ ఉండండి. ఒట్టే జానన్న రాష్ట్రంలో మంత్రి కూడా అవుతాడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జై యాదవ్, జై మాధవ్.